నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పోలవరంను సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం. యుద్ధం వస్తే 4 రోజుల్లోనే పాక్ ఖేల్ ఖతం, రామ్దేవ్ బాబా. వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా, భూమా అఖిలప్రియ ఆగ్రహం. పోలీసులు కేసు రిజిస్టర్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా అంటున్న అంబటి రాంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలవరం ప్రాజెక్టును సోమవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. ఇక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు నిపుణుల బృందం కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు పనుల పురోగతిని నిపుణుల బృందానికి వివరించారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రామ్ వాల్ పనులు, ఎగువ కాపర్ డ్యాం పటిష్టతపై ఆరా తీశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ తెదేపా స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైకాపా నాయకులు, సాక్షి పత్రిక పదే పదే అబద్ధాలు చెప్పడం పరిపాటయ్యిందని ఆమె విమర్శించారు. మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు. ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు, ఇల్లీగల్గా కట్టారు, తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దానిల మీద గురించి మీరు 20 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేగా మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంటు కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు. అంటే మీరు ఒక ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా? ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు? ఎందుకు ప్రజల్ని తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు? నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ? నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో, అది వక్ఫ్ బోర్డు కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరిదైనా సరే గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేశారో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది, అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. మీ జే ట్యాక్సీ లాగా బీ ట్యాక్సీలు కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకుంది. అంత ధైర్యం మేము చేయలేము. ఈరోజు నేను ఇప్పటికిప్పుడు పోదాం. ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం, నేను రెడీ. ఇప్పటికిప్పుడు పోదాం. వస్తారా సాక్షి వాళ్ళు? వస్తారా వైసీపీ వాళ్ళు?
గత 20 సంవత్సరాల నుంచి కాదు, అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు, ఇప్పుడు ఈ 100కి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా, 100కి పైన సత్రాలు అంటున్నారు కదా, ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ పర్మిషన్స్ లేవు, ఏ ఒక్క దానికి కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు, ఏ ఒక్క దానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి? ఎవరు హయాంలో చేసినారండి? 20 సంవత్సరాల నుంచి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షుల్లోనే రాశారు. నేను చెప్పడం పక్కన పెట్టండి, మీ సాక్షులో రాసినారు. మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు? ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? మేము వచ్చి సంవత్సరమే కదా అయింది, గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? భారత్ పాక్ సంబంధాలపై యోగా గురు బాబా రామ్దేవ్ స్పందించారు. పాకిస్తాన్ అంతర్గతంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, బలూచ్ ప్రజలు స్వతంత్రం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పీఓకేలో పరిస్థితి విషమంగా ఉందని, భారత్తో యుద్ధం జరిగితే పాక్ 4 రోజులు కూడా నిలబడలేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ తనంతట తానే విచ్ఛిన్నమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాకిస్తాన్కు పోరాడే శక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. सनातन का गौरव काल है और सनातन का मूल भारत की गुरु शिष्य परंपरा, हमारी वो संस्कृति, हमारे वो संस्कार, वो हमारी विरासत जो करोड़ों वर्ष पहले हमारे ऋषियों ने हमें दी। दुनिया का कैलेंडर 2025 सालों में सिमट जाता है। हम 1,98,08,53,126 वर्ष पुरानी उस ऋषियों की विरासत के संवाहक और उन ऋषियों के हम वंशधर हैं। और उन ऋषियों के वंशधरों के नाते जो इस समय हमें करना है, उसको करने के लिए जैसे श्रद्धेय आचार्य श्री ने कहा, भारत की गुरु शिष्य परंपरा, गुरुकुल परंपरा, हमारे संस्कार, हमारी संस्कृति, हमारी विरासत और उसके साथ आधुनिक विज्ञान के समन्वय से भारत को नव प्रतिमान घड़ने पड़ेंगे। क्योंकि दुनिया जिस दौर से गुजर रही है, पहले एक दौर था पॉलिटिकल कॉलोनाइजेशन का, फिर इकोनॉमिक कॉलोनाइजेशन आया और अब पूरी दुनिया में डिजिटल कॉलोनाइजेशन का एक नया दौर शुरू हो रहा है। और इन सब के बीच में सनातन जो शाश्वत है, उस सनातन के शाश्वत मूल्यों को लेकर के पूरी दुनिया एक बहुत बड़ी अपेक्षा रखती है भारत से। क्योंकि जन्म से चाहे हम भारत में 100 करोड़ से अधिक और पूरी दुनिया में 150 करोड़ के लगभग हो सनातनी, लेकिन सनातन के विचार और संस्कार में, संस्कृति में श्रद्धा रखने वाले पूरी दुनिया के लगभग 300-400 करोड़ लोग हैं और आने वाले समय में ये संख्या 500 करोड़ से प्लस होने वाली है। इस्लाम अपने अलग कारणों से एक्सपोज हो चुका है, ईसाईयत अपने अलग कारणों से एक्सपोज हो चुकी है और अमेरिका टैरिफ वार के चलते या टैरिफ टेररिज्म के चलते अलग तरह से एक्सपोज हो चुका है। पाकिस्तान तो एक नापाक देश वैसे ही है, वो खुद में ही अपने आप टूटने जा रहा है। उधर पुख्तून उसको तोड़ने में लगे हैं, उधर जो है बलूचिस्तान के लोग जो है वो अपनी आज़ादी की मांग कर रहे हैं। पीओके में हालात और खराब हैं, तो खुद ही टूटा पड़ा है। वो भारत से लड़ने का सामर्थ्य ही कहाँ रखता है? भारत के साथ 4 दिन भी खड़ा नहीं हो सकता युद्ध के लिए। अब तो मुझे लगता है थोड़े दिनों में हमें अगला गुरुकुल एक कराची में और अगला लाहौर में बनाना पड़ेगा और वहीं से हमारी गुरुकुलीय संस्कृति प्रारंभ हुई थी महर्षि दयानंद ने, और वहीं से ये अभियान अब वापस चलेगा। तो 3 गुरुकुल पूज्य आचार्य जी यहाँ बनाएंगे, हम अगला गुरुकुल कराची और लाहौर में बनाएंगे। जिस तरह से पहलगाम में जो घटना हुआ उसमें धर्म विशेष का नाम लेके कलमा पढ़वा करके जिस तरह से पूछ करके अब अगला मंच से होगा। सर एक सवाल सर छोटा सा, ये सनातन और सनातन संविधान और इसको लेकर सर काफी టీడీపీ ప్రోద్బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మేము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయకపోతే స్వయంగా నేనే హైకోర్టులో వాదిస్తాను, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో, లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు, వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు
ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు. చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఇంకొక కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇది ఇలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు, అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది. పైగా ఆయన ఆ సీమరాజు అనే ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట. ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి 85 ఏండ్లు గడిచిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇటీవల 2.5 కేజీల బంగారంతో సుమారు 3 కోట్ల విలువతో తయారు చేసిన వాసవి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి బంగారు పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాలయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ హైదరాబాద్లోని ఏషియన్ ట్రాన్స్కేర్ రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. అతడిని ఇవాళ నిర్మాతలు అల్లు అర్జున్, బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా నయం కావటానికి ఎంత సమయం పడుతుందని అడిగారు.
వచ్చిందంటే హాస్పిటల్ ఐసీలో వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్ వాట్ ఈస్ నాట్ ద యూనిఫామ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇక్కడ నైట్స్ రెస్ట్ ఈస్ గివెన్ అ లాట్ అండ్ సడన్లీ మార్నింగ్ యూ సీ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెన్ ద బ్రెయిన్ ప్రాసెస్ ఆల్ దాంట్లో కొంచెం ఐ ఓపెనింగ్ పెరుగుతుంది, కాన్షియస్నెస్ పెరుగుతుంది. సో దెన్ వీ స్లోలీ పుట్టింగ్ టేకింగ్ డౌన్ టు థెరపీ హాల్, వార్డెన్ వర్క్ విత్ ఎక్సర్సైజెస్. స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్ కానీ రిజల్ట్స్ ఆర్ నౌ డేస్ గుడ్. గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్. అదే మనకి అడల్ట్ బ్రెయిన్ అయితే రికవరీ అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు దీని అప్కమింగ్ గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి చేస్తున్నాయి. సో హోప్ఫుల్లీ బ్రెయిన్ విల్ టేక్ న్యూ ఏరియాస్ అండ్ డెవలప్. ఈ లోపల కాంప్లికేషన్స్ రాకుండా వీళ్ళకి ప్రివెంట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుందంటూ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. దానికి చరిత్రలో ఎన్నో వందల ఉదాహరణలు ఉన్నాయి. అలాంటిదే కొత్తగా మరో స్కామ్ బయటకు వచ్చింది. బలహీన వర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తామని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసింది. చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పేదల పేరుతో సంపద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పేదలకు లబ్ధి చేకూర్చినట్టు పైకి చెప్పుకుంటూ ఆయన మనుషులు లాభపడతారు అంటూ ఆయన అన్నారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి ఉదయం 4 గంటల సమయం, మధ్యాహ్నం మరింకో 4 గంటల సమయం ఇవ్వాలి. అలా వారానికి 6 రోజులు ఇవ్వాలి. మొత్తం 45 రోజులు ఇవ్వాలి. అంటే 360 గంటలు శిక్షణ ఇవ్వాలి. ఇది నిబంధన. అయితే జరుగుతుంది ఏమిటి? ఉదయం ఒక బ్యాచ్ 3 గంటలు, మధ్యాహ్నం ఒక బ్యాచ్ 3 గంటలు. ఈ 3 గంటలు మాత్రమే ఇస్తున్నారు. ఇది క్యాలిక్యులేట్ చేస్తే కాంట్రాక్టర్కి లబ్ధిదారు నుంచి కేవలం 135 గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. ఇదొక స్కామ్, ఇదొక మోసం. అలాగే దారా, స్కేల్, కత్తెర ఇంకా కలిపి లబ్ధిదారు ట్రైనింగ్, ఒక ట్రైనింగ్ కిట్ కాంట్రాక్టర్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా లబ్ధిదారులే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ట్రైనింగ్ సెంటర్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఫర్నిచర్ కానీ మొత్తం కాంట్రాక్టర్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ కూడా ఆ కార్యక్రమాలు ఎక్కడ పూర్తిగా జరుగుతున్నట్టుగా వాస్తవాలు కనపట్టలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీల తరఫున, ప్రత్యేకించి బీసీ మహిళల తరఫున వారికి మీరు శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణా కార్యక్రమంలో వారు నేర్చుకున్నటువంటి వృత్తి నైపుణ్యం ఏదైతే ఉందో, నైపుణ్య వృత్తి అని మీరు అంటారు కనుక, ఈ శిక్షణానంతరం వారు ఇచ్చినటువంటి ఈ మిషన్లని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇంట్లో పెట్టుకోవాలా? మోపిదేవి మండలంలో కురిసిన అకాల వర్షానికి పసుపు పంట రైతులకు నష్టం చేకూరింది. సోమవారం మోపిదేవికి చెందిన పసుపు రైతు పోతూరి బాబురావు మాట్లాడుతూ కష్ట నష్టాలకు ఓడ్చి పండించిన పసుపు పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. తడిసిన పసుపును ఎండబెట్టడానికి ఎకరానికి 10,000 రూపాయలు అదనంగా ఖర్చవుతుందన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని ఆయన కోరుకున్నారు. అండి మోపిదేవి, మేము పసుపు 1 ఎకరంలో సాగు చేశాను. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాయిలర్లో ఉడకేయించుకున్నాము. అనుకూల వర్షం వల్ల మొత్తం పంట మొత్తం దెబ్బతింది. ఈ విధంగా 2-3 రోజులు కనుక సరైన ఎండలు లేకపోతే పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు ఎండ వేసినట్టే పంట పాలిష్ చేయడము, సంచులకు ఎత్తుకోవటం మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయేది. అనుకూల కారణంగా ఈ మొత్తం పంట అంతా తడిసిపోయింది. ఇప్పుడు ఈ తడవటం వల్ల మళ్ళీ వర్షం వల్ల పంట బాగా దెబ్బతిందండి. మళ్ళీ దీన్ని ఆరబెట్టుకోవాలంటే మళ్ళీ కూలీలు ఈ పరిస్థితుల్లో కూలీలు కాడ అందుబాటులో ఉండలేదు. 10 పనులన్నీ వాటికి వెళ్ళిపోతున్నారు. ఈ పైపు ఎండలు కాడ వేస్తున్నాయి. దీనివల్ల మళ్ళీ రైతుగా ఎకరానికి వచ్చి 10,000 అదనపు ఖర్చు అవుతుందండి. ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే బాగుంది. చాలామంది ఐపీఎస్, ఐఏఎస్లు నాకు స్నేహితులుగా ఉన్నారని, అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపిన తరువాత చూడటానికి వెళ్ళినట్టు స్థానిక ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఒక డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అని, ఇలాగైతే భవిష్యత్తులో పోలీస్ వ్యవస్థ పనితీరు తీవ్ర ప్రశ్నార్థకమవుతుందని వ్యాఖ్యానించారు. జగన్ తప్పు చేస్తే జగన్ని జైల్లో పెట్టాలే కానీ పోలీసులను జైల్లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఒక ముంబై నటి తనపై రేప్ జరిగిందని, ఆ కేసులో ఉన్న పారిశ్రామికవేత్త సహకారంతో తనను కోర్టుకి హాజరు కాకుండా ఈ విధంగా జగన్ ప్రభుత్వం నిర్బంధించిందని చెప్పారని ఆయన తెలిపారు. ఇష్యూ ఇది నిజంగా రేప్ జరిగితే రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకండి ఇంక ప్రభుత్వాలు, అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అని. మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రోతల్ వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే జడ్జిమెంట్ అందులో, అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు. నిజం అది కరెక్ట్, లాలో కరెక్ట్. అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేప్ కేసు కింద బుక్ చేసి లోపలేస్తారు. అది లా. ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్లో ఒక గ్రూపు తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. ఇది మరి ఎందుకు రైజ్ చేయలేదో వాళ్ళు మొన్న కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైజ్ చేయాలి, అసలు ఎలా అరెస్ట్ చేస్తారండి అని. నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి, మరి హైకోర్టులో ఉన్నాడో జిల్లా కోర్టులో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నట్ట, ఒక కామెంట్ బెంచ్ మించి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా అని. కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా? ఊరికే అరెస్టు తీసుకురావడం, రిమాండ్, ఎందుకంటే రొటీన్ అని అడిగారని చెప్పారు ఎవడో పంపించాడు. సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఇలా చేయటం వితౌట్ కోర్టు పర్మిషన్ తీసుకురావటం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేని జనం. ఇప్పటివరకు నాకు తెలిసి పోలీసు వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, నగర ప్రజల 15 ఏళ్ల కళ నెరవేర్చేందుకు 8 కోట్లతో రివర్ ఫ్రంట్ పనులకు ఈ నెల 7వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 9వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో 90 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని, అప్పర్ ప్రామినేట్ ముందుగా చేస్తున్నామని, లోయర్ ప్రామినేట్ పనులకు ఇరిగేషన్ వారి నుంచి అనుమతి రావాల్సి ఉందని, వచ్చాక ఆ పని కూడా 14 కోట్లతో చేస్తామని, దీంతో మొత్తం 22 కోట్లతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు. నెక్స్ట్ లెవెల్కు వెళ్లడం అంటే ఇది అని ఆదిరెడ్డి వాసు అన్నారు. వైసీపీ హయాంలో వెంకటేశ్వర నగర్ రోడ్డుకు నిధులు మంజూరైనా అక్కడ తమ ఓటర్లు లేరనే తప్పుడు భావనతో కక్షపూరితంగా సంవత్సరాల తరబడి ఈ రోడ్డు వేయలేదంటూ విమర్శించారు. రాజమహేంద్రవరం సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే అభివృద్ధి అనేది పరిమితంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అవసరమైన చోట చేయకుండా అనవసరమైన అన్నీ కూడా చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళారు. ఉదాహరణకి ఈ రోజున 9th వార్డు వెంకటేశ్వర నగర్లో ఒక రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది, సుమారు 90 లక్షలతోటి. శాంక్షన్ అయిన రోడ్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ కేవలం కక్షపూరితంగా. ఏంటి కక్ష అంటే, మాకు వాళ్ళు నచ్చరు, వాళ్ళు మా ఓటర్లు కాదు. ఓటర్లు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక దగ్గర ఉండరు. వాళ్ళని ఆకర్షించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ ఓటర్లు అవుతారు. ఆ జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో సుమారు 100 కోట్ల పైన పనులు. 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, నేను ఎన్నికల ముందు చెప్పున్నాను, టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని.
భగీరథుని జీవితం నుంచి మనం స్ఫూర్తి పొందాలంటూ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివి నుంచి భూమికి గంగను తీసుకొని రావాలన్న భగీరథుని లక్ష్యం చిత్తశుద్ధి కఠోర సాధన ద్వారానే సాధ్యమయ్యిందంటూ చెప్పారు. భగీరథుని జీవితం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. గంగను దివి నుంచి భూమికి తీసుకురావాలన్న లక్ష్యాన్ని చిన్నతనంలోనే నిర్దేశించుకొని నిరుత్సాహపడకుండా ప్రయత్నించి సఫలీకృతమయ్యారని అన్నారు. వయస్సు చిన్నదైనా లక్ష్యం పెద్దది అని, అయినా అకుంఠిత దీక్షతో అనుకున్న లక్ష్యాలను సాధించిన వ్యక్తి భగీరథుడని ఆమె అన్నారు. సో నేను చెప్పడానికి ఒక కథలా ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తి సక్సెస్లా ఉన్నప్పటికీ దాని ద్వారా మన అందరం కూడా స్ఫూర్తి పొందాలి. మనం ఏ చిన్న విషయానికైనా ఈరోజు అవ్వదు. వర్షం పడుతుంది కదా బయటికి వెళ్ళాం, లేకపోతే కొంచెం కష్టం వచ్చినా లేదా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఫైట్ చేయడాన్ని విడిచిపెట్టేస్తాం. సో అది మనము ఫైట్ చేయటం లేదు, మనలో లోపం ఉంది అని మనం ఎప్పుడూ అనుకోం, సర్కమ్స్టెన్సెస్ లోపం అని మనం అనుకుంటాం. సో మనల్ని ఎదుటి వాళ్ళు ఏదో ఆపుతున్నారు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఏదో ఆపుతున్నాయి మనం ఎదగడానికి అని ఒక నమ్మకము, ఒక బిలీఫ్తో మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. కానీ పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి నాలో ఉంది, పరిస్థితుల్ని దాటి సాధించగలిగే శక్తి నాలో ఉంది అని చాలా తక్కువ మంది అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళే చరిత్రలో ఇలా ఉంటారు. నిజమైన నివాళులు ఇస్తూ మనల్ని మనం అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాం. సో ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరోసారి భగీరథ జయంతి శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.